పాకిస్తాన్ ఓడిపోయిందని అక్కడ ప్రజలు ఒప్పుకుంటున్నారు. మేము భారత్ తో యుద్ధం చేయలేమంటూ అక్కడ పాకిస్తాన్ కి సంబంధించిన సైనికులే వెనక్కి వెళ్ళిపోతున్నారు, రాజీనామా చేస్తారు. మనందరికీ బాగా తెలుసు, భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ ని మూడు రోజుల్లో మ్యాప్ లో లేకుండా చేయగలదు. కానీ భారత్ ఓన్లీ ఉగ్రవాద స్థావరాల పైన మాత్రమే అటాక్ చేస్తుంది, ఉగ్రవాదులను మాత్రమే అంతం చేస్తుంది. సో రీసెంట్ గా పాకిస్తాన్ కి సంబంధించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసిఫ్ మునీర్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, అతని పైన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. రీసెంట్ గా భారత్ కి పాకిస్తాన్ కి యుద్ధం జరిగింది టైంలో పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ముందుండి తన సైన్యాన్ని నడిపించాడంటూ అతనికి ఫీల్డ్ మార్షల్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇమ్రాన్ ఖాన్ దానిపైన స్పందిస్తూ ఫీల్డ్ మార్షల్ కాదు, అతనికి రాజు అనే ఒక షేర్ అనే ఒక బిరుదిస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్ లో మొత్తం కూడా అటవీ చట్టం నడుస్తుంది కదా, మరి అటవీలో రాజు ఎవరు, సింహమే కదా, అటువంటిది ఆయనకి ఇచ్చుంటే బాగుండేదంటూ కూడా సెటరికల్ గా ఆయన మాట్లాడడం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ మీ అందరికీ బాగా తెలుసు, పాకిస్తాన్ మాజీ ప్రధాని. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు, 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అతనితో పాటు అతని వైఫ్ కూడా 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. రష్యాకి ఏవో కొన్ని విషయాలు చేరవేశాడంటూ కూడా అతను అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ గతంలో కూడా పాకిస్తాన్ చీఫ్ ఆసిఫ్ మునీర్కి, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి, వీళ్ళిద్దరికీ కూడా ఏదో ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో ఆసిఫ్ మునీర్ ఇమ్రాన్ ఖాన్ని దింపేందుకు ప్రయత్నించాడు. తర్వాత షహబాజ్ షరీఫ్తో చేతులు కలిపి ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేయించారు అక్రమంగా. ఈ న్యూసెస్ అంతా కూడా మనం విన్నాం. అలాగే మరొకటి ముఖ్యమైనది, ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నప్పుడే అతని పైన లైంగిక దాడి జరిగింది, అతన్ని చేశారంటూ కూడా అతని కుటుంబ సభ్యులు, అతని అడ్వకేట్స్ కూడా మాట్లాడడం జరిగింది. సో అలాంటి ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మా సైనికుల అసమర్థులు, ముఖ్యంగా ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవడైతే ఉన్నాడో వాడు పనికి మాలిన వెధవా, వాడికి ఏమీ చేత కాదు, వాడి పదవిని కాపాడుకోవడం కోసమే ఇవన్నీ కూడా చేస్తున్నాడు. పహల్గామ్లో జరిగిన అటాక్ నేను చాలా చింతిస్తున్నాను, నా ప్రగాఢ సానుభూతిని వాళ్ళ కుటుంబాలకి, బాధిత కుటుంబాలకి తెలియజేస్తానంటూ కూడా తన ఎక్స్ అకౌంట్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇమ్రాన్ ఖాన్ ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. అవేంటి అనే విషయాలు మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ కు ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించడంపై ఆ దేశ మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం ఆటవిక చట్టం నడుస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో జనరల్ మునీర్కు రాజు అనే బిరుదు ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదని ఎగతాళి చేశారు. ఈ మేరకు జైలు నుంచే ఎక్స్ వేదికగా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్తో ఇటీవల జరిగిన ఘర్షణలో కీలక పాత్ర పోషించినందుకు గాను జనరల్ ఆసిఫ్ మునీర్కు మంగళవారం ఫీల్డ్ మార్షల్ హోదాను ప్రకటించారు. పాకిస్తాన్ చరిత్రలో ఈ గౌరవం పొందిన రెండో సైనిక అధికారి జనరల్ మునీర్ కావడం గమనార్హం. ఈ పదోన్నతపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ మాష్ అల్లాహ్, జనరల్ ఆసిఫ్ మునీర్ను ఫీల్డ్ మార్షల్ను చేశారు. నిజం చెప్పాలంటే ఆయనకు రాజు అనే బిరుదు ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో ఆటవిక చట్టం నడుస్తుంది, అడవిలో ఒకే రాజు ఉంటాడు కదా అని సెటరికల్గా మాట్లాడారు. సైన్యంతో ఎలాంటి ఒప్పందం లేదు, చర్చలకు నేను సిద్ధం. ఆగస్టు 2023 నుంచి పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ సైన్యంతో తాను ఏదో ఒప్పందం కుదుర్చుకున్నానంటూ వస్తున్న వదంతులను ఖండించారు. ఎలాంటి ఒప్పందం జరగలేదు, ప్రస్తుతం ఎటువంటి చర్చలు కొనసాగడం లేదు, ఇవన్నీ నిరాధారమైన అబద్ధాలు అని ఆయన స్పష్టం చేశారు. అయితే పాకిస్తాన్ ప్రయోజనాలు, భవిష్యత్తు దృష్ట్యా దేశ ఐక్యత కోసం సైనిక నాయకత్వంతో చర్చలు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. దేశం ప్రస్తుతం బహుళ ముప్పులు, చాలా పెరుగుతున్న ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. మనమంతా ఏకం కావాలి. నా కోసం నేను ఎప్పుడు ఏమీ అడగలేదు, ఇక ముందు కూడా అడగను ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు కూడా ఇచ్చారు. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఇమ్రాన్ ఖాన్ ఈ సందర్భంగా కీలక సూచనలు చేరవేశారు. భారత్ మరోసారి దాడికి పాల్పడే అవకాశం ఉందని, కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణచివేస్తున్నారని ఆయన ఆరోపించారు. పెద్ద దొంగలకు పెద్ద పదవులు కట్టబెడుతున్నారనే సందేశం ఇస్తుంటే న్యాయాన్ని పాతిపెట్టినట్లే. అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీ సోదరిపై ఉద్యోగాల పేర్లతో నమోదైన 5 అపార్ట్మెంట్లకు సంబంధించిన కేసు నాబ్ వద్ద ఇంకా పెండింగ్లోనే ఉంది. ఆమె విదేశాల్లో ఉన్నారు, ఆమెను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. 22 బిలియన్ రూపాయల మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న షహబాజ్ షరీఫ్ను ప్రధానమంత్రిని చేశారు అని ఇమ్రాన్ విమర్శించారు.
పాక్ నైతిక పతనం. గత 3 ఏళ్లలో పాకిస్తాన్ నైతిక రాజ్యాంగ చట్టం పూర్తిగా నాశనమైందని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తోషాఖానా కేసులో తూతూ మంత్రంగా విచారణను పునఃప్రారంభించారు. జైలులో మాదిరిగానే కోర్టులో కూడా ఒక కల్నల్ ఇష్టానుసారమే నడుస్తుంది. నా సోదరిమణులను, న్యాయవాదులను కోర్టులోకి అనుమతించడం లేదు. నా సహచరులను నన్ను కలవనివ్వడం లేదు. నెలలు తరబడి నా పిల్లలతో మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. నా పుస్తకాలు కూడా నాకు చేరడం లేదు. నా వైద్యుడిని కూడా సంప్రదించేందుకు నాకు అనుమతించడం లేదు. ఇది కోర్టులో ఆదేశాల చట్టాలను నిరంతరం ఉల్లంఘించడమని ఇమ్రాన్ ఆవేదన తెలియపరిచారు. అయితే ఒక పక్క ఇమ్రాన్ ఖానే చెప్తున్నారు, ఒక వెస్ట్ ఫెలోకి మీరు ఒక మంచి పదవిని ఇస్తున్నారు అనవసరంగా అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశాడు ఇండైరెక్ట్గా. ఆసిఫ్ మునీర్కి ఇమ్రాన్ ఖాన్కి అసలు పడదు. ఆసిఫ్ మునీర్ని ఉన్నత స్థాయిని కోరుకున్నాడు, దానికి ఇమ్రాన్ ఖాన్ అడ్డుపడ్డాడు. తర్వాత ఆసిఫ్ మునీర్ ఈ షెహబాజ్ షరీఫ్తో చేతులు కలిపి ఇమ్రాన్ ఖాన్ని ఓడించి తర్వాత జైలు పాలు చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ పాకిస్తాన్ మీడియా కొన్ని కథనాలను రాసుకొచ్చింది. చాలా ఏళ్ల నుంచి కూడా ఇమ్రాన్ ఖాన్ అక్కడ పదవిలో ఉన్నారు, ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. అయితే ఓడిపోయిన తర్వాత 2023లో ఆయన అరెస్ట్ చేశారు. తన భార్యకు కూడా జైలు శిక్ష వేశారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ జైల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయం కూడా తెలిసిందే. ఆయన పైన లైంగిక దాడులు, రేప్ అటెంప్ట్ జరిగిందంటూ కూడా చాలా విషయాలు బయటకు వచ్చాయి. మరి ఇమ్రాన్ ఖాన్ త్వరలో బయటకు వస్తారా? ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరిచే పరిస్థితి ఉంటుందా? మీరేమనుకుంటున్నారు? మొత్తానికైతే ఈ షెహబాజ్ షరీఫ్ అలాగే ఆసిఫ్ మునీర్కి పాకిస్తాన్లో అయితే బ్యాడ్ నేమ్ వచ్చింది. అంటే చేతకానితనం అక్కడ ప్రజలు అర్థం చేసుకున్నారు. వాళ్ళ గొప్పలు చెప్తున్నా, మాటలు విసురుతున్నా కానీ వాళ్ళ జనాలు మాత్రం చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ ఇళ్ళకి, వాళ్ళ కార్లకి, వాళ్ళ వెహికల్స్కి మొత్తం కూడా నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తారు. సో మీరేమనుకుంటున్నారనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.